తర్వాత అమెరికాకి ఎగుమతులు తగ్గుతాయి అనుకుంటే ఎగుమతులు పెరిగినాయట. తాజా లెక్క ప్రకారం ట్రంప్ ప్రతీకార సుంకాల హెచ్చరికల నేపథ్యంలో భారతీయ ఎగుమతిదారులు ఫ్రంట్ లోడింగ్ పెంచారట. ఫ్రంట్ లోడింగ్ అంటే సుంకాలు పెరుగుతాయని తెలిసినప్పుడు ముందే పెద్ద ఎత్తున ఎగుమతులు పెంచడం. ఎంతగా పెంచారంటే ఏప్రిల్ జూలై నెలల మధ్య అమెరికాకు మన ఎగుమతులు ఏకంగా 21% పెరిగి $33.5 బిలియన్, అంటే 2.92 లక్షల కోట్లకు చేరిందని. ఇదే సమయంలో భారత్ నుంచి మొత్తం ఎగుమతులు కేవలం 3% మాత్రమే పెరిగి $149.2 బిలియన్, అంటే దాదాపు 13 లక్షల కోట్ల చేరింది. అంటే మన దేశం నుంచి పెరిగిన మొత్తం ఎగుమతుల్లో 3%తో పోలిస్తే అమెరికాకి 21%, అంటే 7 రెట్లు ఎక్కువ పెరిగాయని గణాంకాలు ఉటకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా సంస్థ ఒక కథనాలు ప్రచురించింది. ఏప్రిల్ జూలై నడుమ ఎగుమతులతో పోలిస్తే ఒక్క జూలై నెలలోనే భారత్ నుంచి ఎగుమతులు భారీగా పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ఉదాహరణకి జెమ్స్ అండ్ జ్యువెలరీ రంగంలో ఎగుమతులు జూలైలో 28% మేర పెరిగాయి. ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులు ఏప్రిల్ జూలై నడుమ 7.4% పెరిగితే ఒక్క జూలైలో 14% మేర పెరిగాయి. ఇంజనీరింగ్ ఉత్పత్తులు ఏప్రిల్ జూలై నడుమ 6% పెరిగితే ఒక్క జూలైలోనే 13.8% పెరిగాయి. ప్లాస్టిక్ ఉత్పత్తుల ఎగుమతులు జూలైలో 4.4% మేర పెరిగినాయి.